ఇక సచివాలయ ఉద్యోగుల వంతు పాఠశాలల టాయిలెట్ల ఫోటోలు తీసే బాధ్యతలు ప్రభుత్వ ఉత్తర్వుల ఉపసంహరణకు సిబ్బంది డిమాండ్ అట లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరిక సచివాలయ ఉద్యోగుల మేడ మీద కత్తిపెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. వాలంటరీ ఉద్యోగులు అసలు ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళని త్రిశంకు స్వర్గంలో పెట్టిండు. వాళ్ళు అయోమయంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. అది కాక మళ్ళీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని ప్రభుత్వ స్కూల్లో ఉండే బాత్రూమ్ మరుగుదొడ్ల దగ్గర పోయి మరుగుదొడ్లు ఓపెన్ చేసి ఫోటో తీసి పంపాలి. ఇలా సచివాలయ ఉద్యోగులు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న అభ్యర్థులు వాళ్ళు. అంటే వాళ్ళకు ఒక ఉద్యోగులుగా ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులుగా కనీసం మనుషులుగా గుర్తిస్తానరా ప్రభుత్వం? ఏంటి దీని పరిస్థితి? అంటే మీరు అనుకుంటే అంటే సచివాలయ ఉద్యోగ వ్యవస్థ సచివాలయ ఉద్యోగులు నియమించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా అవమానించాలి, వాళ్ళ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా ఏంటి? మరి లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లకు సంబంధించి శుభ్రం ఎట్లా ఉండాలనేది వీళ్ళకేం సంబంధం? శానిటేషన్ డిపార్ట్మెంట్ లేదా? ఆ ప్రభుత్వ స్కూల్లో పనిచేసే యంత్రాంగం లేదా? వీళ్ళు పోయి మరుగుదొడ్లలో ఫోటోలు తీయించడం అంటే వాళ్ళని అవమానించడం. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పెట్టిండు ఈ వ్యవస్థ కాబట్టి అనేది ఇలా చర్చ జరుగుతుంది గ్రామ సచివాలయ ఉద్యోగులలో. దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నట. ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలి అని సిబ్బంది డిమాండ్ చేస్తుంది, విత్డ్రా చేసుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని. ఇది వాస్తవంగా వాళ్ళని అవమానించడమే. మంచి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే వాళ్ళకి ఏదైనా ఆఫీస్ పని చెప్పాలి తప్ప మరుగుదొడ్లు ఓడండి, మరుగుదొడ్లు ఫోటోలు తీయండి, ఇలా ఫోటోలు తీయన్నారు, రేపు కడగమంటారు. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఈ వ్యవస్థ ఇష్టం లేదు వాళ్ళకి. ఈ డీసెంట్రలైజేషను ప్రజల కాళ్ళ దగ్గరకు పరిపాలన పోవటం ఇష్టం లేదు, ప్రజల ఇళ్ల దగ్గరకు పరిపాలన పోవటం ఇష్టం లేదు. ప్రభుత్వం దగ్గరకు రావాలి, ప్రభుత్వం బెట్టు చేయాలి, ప్రభుత్వం దగ్గర తిప్పుకోవాలి తప్ప ప్రజల దగ్గరికి ఏంది పాలన తీసుకుపోయేదనే ఒక నైజం ఉన్న యంత్రాంగం ఉంది ఇవాళ. ఆ నైజం ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి ఇగో ఈ పరిస్థితి వచ్చింది. దీనికి మొత్తానికి కారణం ఇలా సచివాలయ ఉద్యోగులు నియమించింది, వ్యవస్థని పెట్టింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా డిస్ట్రాయ్ చేయాలి. డిస్ట్రాయ్ చేయాలంటే ఇక వాళ్ళంతటా వాళ్ళే అవమానాలు తట్టుకోలేకపోవాలా, దాని మీద ఉద్యమం చేయాలా, ఉద్యమం చేస్తే కన్నెర చేయాలా, ఇవన్నీ కథలు నడుతాయి. ఎందుకు లేదు? శానిటేషన్ డిపార్ట్మెంట్ ఎడిపోయింది, ప్రభుత్వ స్కూళ్ళ యంత్రాంగం ఎడిపోయింది. వీళ్ళు పోయి ఎందుకు ఫోటోలు తీయాలా? వీళ్ళకున్న విధులు ఏంది, వీళ్ళకున్న బాధ్యతలు ఏంది, అక్కడికి లింక్ పెట్టండి. అంటే సచివాలయ ఉద్యోగులు అంటే ఇక అన్నీ వదిలేసుకొని ఉండరా? ఏ పని అంటే ఆ పని చెప్తారా మీరు? వాళ్ళకొక విధి విధానాలు, వాళ్ళకొక సర్వీసు ఏది లేదా? ఇదే మీరు చెప్పేది? ఇలా ఫోటోలు అన్నారు, రేపు కడగమంటారు అనేది వాళ్ళ బాధ. ఇది మొత్తానికి ఇది ఒక వార్త విషయాలు ఆంధ్రాకి సంబంధించి.